మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి శక్తి కలిగిన నామంలో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రేస్ ఆఫ్ మెర్సీ మినిస్ట్రీస్ అనంతపురం వీక్షకులందరికీ కూడా శుభ. ఈరోజు ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం అందులో నుండి యోహాను గారు బాప్తిసం ఇస్తున్నప్పుడు యోర్దాను పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవటం గమనార్హం. ఆ సందర్భంలో యోహాను గారు అన్నమాట, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తూ ఉన్నాను, మారు మనసు నిమిత్తం నేను ఇచ్చే బాప్తిసం అది. అయితే మారు మనసు పొందిన తర్వాత మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి అంటూ, నా వెనకల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్పాడు. ఈ ప్రకారం లూకా సువార్త 3వ అధ్యాయంలో 21వ వచనంలో యోహాను ద్వారా బాప్తిసం పొందిన ప్రజలు బాప్తిసంతోనే సరిపెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఆ సందర్భంలో బాప్తిసం తీసుకోవటానికి యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ప్రజలందరిలాగా వెళ్ళిపోకుండా యేసు ప్రభు వారు ప్రార్థన చేయటానికి అరణ్యానికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. ఈ విషయాన్ని మార్కు సువార్త 1:14లో ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అరణ్యమునకు కొనిపోబడినని చెప్తున్నారు. ఈ విధంగా ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు లూకా సువార్త 3:22 ప్రకారం 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసంతో కనిపెడుతూ ఉన్నప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ శరీరం పావురం కాదు, పరిశుద్ధాత్మ శరీరం పావురం వలె ఆయన మీదకి దిగి రావటం. ఆ సందర్భంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకపు తండ్రి చెప్పటం గమనిస్తాం. తదుపరి ఆ 40 రాత్రులు 40 పగళ్ళ తర్వాత ప్రభు ఒడ్డుకు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది చేత ఆయన 3 సార్లు శోధించబడ్డాడు. ఆ 3వ శోధన తదనంతరం సాతాను మీద ఆయన విజయకేతనం ఎగరేశాడు. వాడు చెప్పింది ఏది చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఆదామును ఆదికాండంలో మోసగించి పాపం చేయించాడు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆదాముతో సాతానుడు మోసం చేసి ఆదాములో ఉన్న ఆత్మను సాతానుడు దొంగలించే ప్రయత్నం చేశాడు. అలాగూ పరిశుద్ధాత్మను, ప్రభువులో ఉన్నటువంటి ఆత్మను ప్రభువు నుండి దూరం చేయటానికి సాతానుడు ఆదామును మోసం చేసినట్లు ప్రభువును కూడా మోసం చేయాలని చూస్తే ప్రభు వాని మాటలు వినకుండా పరిశుద్ధాత్మ సహాయం చేత వాడిని గద్దించాడు. వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ప్రభువుకు పరిచర్య చేసినట్టుగా మత్తయి సువార్త 4:11లో కనపడుతుంది. ఆ తర్వాత ప్రభు పరిచర్యను ఆరంభించాడు. ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడను అనటానికి ఎన్నో విషయాలు చేసి చూపించాడు. ప్రత్యేకించి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి శిష్యులందరికీ వెళ్ళమని చెప్పి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భం, అది సాయంకాలం. శిష్యులు ప్రభు చెప్పినట్టుగా ఈ దరి నుండి ఆ దరికి వెళ్తూ ఉన్నప్పుడు రాత్రి 3వ జామున, అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శిష్యులు సముద్రంలో అలల చేత చిక్కబడ్డారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్న ద్వారా చిక్కబడింది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రభు మనకు లేడు, ప్రభు మనతో ఉంటే మనం సమస్యను గట్టెక్కేవారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటని వాళ్ళందరూ దిగులు చెందుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అరణ్యంలో కొండ మీద ప్రార్థన చేస్తున్న ప్రభు శిష్యులు తుఫానులో చిక్కబడ్డారన్న విషయం దైవాత్మతో గ్రహించిన వాడై ఆయన ప్రార్థన చేస్తూనే కొడిగాడు. ప్రార్థన చేస్తూనే సముద్రపు ఒడ్డున ఇసుకలో
ప్రార్థన చేస్తూనే నడుస్తూ శిష్యుల ద్వార దగ్గరికి వెళ్ళాడు. దాదాపు 80 కేజీల వెయిట్ ఉన్నటువంటి యేసు ప్రభువారు నీళ్ళ మీద నడిచాడు. ఒక అడుగు కాదు, 2 అడుగులు కాదు, సముద్రంలో 3/4% నడిచాడు. మునగలేదు ఆయన. ఎందుకు మునగలేదంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరపు అనుభవంలో ఉన్నాడు. అంటే ఆయన ఆత్మ అనుభవంలో ఉన్నాడు. నాకు అనిపిస్తుంది ఆదికాండం 1:2 జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నాడు. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది, కానీ జలములలో మునిగిపోలేదు ఆత్మ. ఆ ఆత్మదేవుడే ఇప్పుడు జలముల మీద నడుస్తూ ఉన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా జలంలో నడవటానికి అనుమతిస్తావా అంటే నడువు అన్నాడు. అదే ప్రభువు మునిగిపోతున్న పేతురును నీళ్ళలోంటి బయటికి తీసిన తర్వాత పేతురు ప్రభు నడుస్తున్న అడుగుల్లో అడిగేసి మళ్ళీ జలముల మీద నడిచి ఓడలో ప్రవేశించాడు. ఇదొక ఘట్టం. మత్తయి సువార్త 17వ కూడా పేతురు యాకోబు యోహానులను వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అలసిన శరీరంతో ఉన్న శిష్యులు 3 విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభు అయితే తండ్రి చిత్తం నెరవేర్పులో భారం ఉంది కనుక అలసట ఎరగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఆయన ముఖం సూర్యుని కంటే తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు హిమం కంటే తెల్లగా పడుతున్నాయి. మార్కు గారు 4వ అంటాడు, ఏ చాకలి కూడా అంత తెలుపు చేయలేడు, అంత తెలుపైన వస్త్రాలు అన్నాడు. లూకా గారు 9వ ఆయనతో మోషే ఏలియాలు మాట్లాడారు, ఆయన నిర్గమమును గూర్చి అన్నారు. మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడడం ఏంటంటే, నువ్వు యూదుల రాజుగా ఇశ్రాయేలీయులను పరిపాలించటానికి ముందుగా ప్రకటన గ్రంథం 11వ మేము వచ్చి నిన్ను పరిచయం చేయాలి ఇశ్రాయేలుకు. మరి మా కర్తవ్యం ఏంటి ఇప్పుడు అన్నప్పుడు, నేను ఇప్పుడు రక్షకుడిగా వచ్చాను, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించటంలో, కనుక ఇప్పుడు మీకు ఇంకా పని లేదు అన్నటువంటి భావంతో ఆ వాక్యాన్ని మనం అధ్యయనం చేయొచ్చు. తర్వాత పేతురు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు, దర్శనాన్ని చూసినప్పుడు పేతురు ప్రభువుతో అంటున్నాడు, ప్రభా అద్భుతమైన రమ్యమైన దర్శనం, నీకోటి మోషేకోటి ఎలియాకోటి 3 పర్ణశాలలు కడదాం, మీరు పర్ణశాలలో ఉంటే మేము మిమ్మల్ని భజన చేసుకుంటూ ఉంటామని. వెంటనే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి ప్రభువును మోషే ఏలియాలను కమ్మేసి మేఘంలోంటి మాట్లాడుతున్నాడు దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఈయన చెప్పింది చెయ్యండి అన్నాడు. వెంటనే మేఘం వెళ్ళిపోయేసరికి మోషే ఏలియాలు కూడా అదృశ్యమైపోయారు. వాళ్ళు రక్తమాంసాల శరీరాలు అయితే అదృశ్యం ఎట్లయిపోతారు? వాళ్ళు మహిమ శరీరంలో ఉన్నారు. అప్పుడు ప్రభు వాళ్ళని వెంటబెట్టుకొని మరీ తిరిగి కొండకు దిగుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 17వ మీరు కొండ మీద చూసిన ఈ దర్శనాన్ని మనిషి కుమారుడు మృతులలో నుండి లేచేంతవరకు ఎవరికి చెప్పద్దండి అన్నాడు. ఇది రూపాంతర దర్శనం. ఈ అనుభవం, ఈ మహిమా స్వరూపాన్ని ప్రభువు ఎక్కడ సంపాదించాడంటే లూకా సువార్త 3:22 అరణ్యంలో 40 రాత్రులు 40 పగళ్ళు నిష్టగా ప్రార్థన చేసేటప్పుడు పరలోకం నుండి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ఆయనలో ఉండటం ద్వారా ఆ అనుభవం ఆయన సాధించాడు. అపోస్తల కాలం 9వ అననీయ కూడా చెప్తాడు, నేను నీకు నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనకల వచ్చేవాడు శక్తిమంతుడని యోహాను చెప్పినట్టుగా నువ్వు పరిశుద్ధాత్మలో కూడా బాప్తీసం పొందాల్సి ఉంది అని చెప్పాడు. ఆ మాట మేరకు పౌలు గారు అపోస్తల కార్యం 22:17 యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేయించూ ఉండగా పరవశుడయ్యాడు, ప్రభువును చూశాడు. పర ప్లస్ వశము, పరవశము.
ఇహవశం అంటే ఇహలోక వశం, పరవశం అంటే ఆత్మవశంలోకి వెళ్ళాను. అది 3వ ఆకాశం అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 2, 3, 4 వచనం. అది 3వ ఆకాశం అన్నాడు. ఆ 3వ ఆకాశంలో అబ్రహాము రొమ్మున పరదేశ అనుభవం ఉన్నట్టుగా ఆయన చూశాడు. అయితే ఆ పరదేశ అనుభవంలో మనుషులు పలకకూడని మాటలు విన్నాడు. మనుషులు ఎవరు పలకకూడదు కానీ ఆత్మ ద్వారా పలకచ్చు అన్నాడు. పరదేశ అనుభవంలో ఉండే వాళ్ళు మనుషులు ఎందుకుంటారు? ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారి ఆత్మలు పరదేశంలో ఉంటాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచక పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా చనిపోయిన ఆత్మలు పాతాళంలో ఉంటాయి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరును చూస్తాం. ధనవంతుడు శరీరంలో ఇహంలో జీవించినప్పుడు, ఇహలోక ఆశలతో జీవించినప్పుడు చనిపోయి పాతాళంలో యాతన పడుతున్నాడు, అగ్నిజ్వాలలో నలిగిపోతున్నాడు. శరీరాన్ని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా తన ఆత్మను పదిలపరుచుకున్నటువంటి లాజరు అబ్రహాము రొమ్ముకి వెళ్ళాడు. ఇప్పుడు పౌలు గారు చూసిన 3వ ఆకాశం పరదేశ అనుభవం. ప్రభువునందు నిద్రించిన వారు ఉండేది పరదేశం, పరిశుద్ధుల ఆత్మలు ఉండే ప్రదేశం. ఈ పరదేశ అనుభవం మనకు రావాలంటే యేసుప్రభు కొండ మీద చూపించిన రూపాంతర అనుభవం ఖచ్చితంగా మనకు కావాలి. ఈ లోకంలో మనం అనుభవిస్తున్నట్టు మనకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మ అనుభవం మనల్ని రూపాంతరంలోకి తీసుకెళ్తారు. మనుషుల దృష్టికి ఒకవేళ మనిషిగా మనం అగుపడచ్చేమో, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మన క్రియలను మార్చేస్తాడు. ప్రభులోకి రాకముందు ఉన్న క్రియలు వేరు, పరిశుద్ధ ఆత్మను పొందిన తర్వాత మనం చేసే క్రియలు వేరు. అది మనకే తెలుసు, 3వ వ్యక్తికి తెలియకపోవచ్చు మనం సాక్ష్యం ఇస్తే కానీ. కనుక ఈ రూపాంతర అనుభవం క్రీస్తులో మనల్ని నూతన సృష్టికి తీసుకెళ్తుంది. కొరింథీ 2వ పత్రిక 5:17లో కాగా ఎవడైనా క్రీస్తు నందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తమాయను. కనుక మనమందరం రూపాంతరం చెందాలి. అదే నిత్య రాజ్యానికి వారసత్వం. పరిశుద్ధ ఆత్మను పొందడమే నూతన సృష్టి. ఈ అనుభవంలో మనం అందరం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మతో నింపబడి సేవలో ముందుకు సాగుదాం. రూపాంతర అనుభవం మనందరికీ ప్రాప్తించును గాక. ఆమేన్.